నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. ప్రేక్షక మిత్రులారా నమస్కారం. ఈరోజు మీ రాశి మీకు ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? అదృష్టం మీ వైపు ఉందా? ఏ పనులు విజయవంతం అవుతాయి? ఏ విషయాలలో జాగ్రత్త అవసరం? తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఏ రాశి వారు చూస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి. చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతాన, విద్యా, ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మాతృవర్గీయులతో మాట పట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభ రాశి ఫలితం. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని రంగముల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన వాహన యోగం ఉన్నది. మిథున రాశి ఫలితం. ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక స్థిరత్వం ఉండదు. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన రుణ యత్నాలు కలిసిరావు. కర్కాటక రాశి ఫలితం. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటా బయట కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కన్యారాశి ఫలితం. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో విస్తీర్ణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా పరమైన ఇబ్బందులను అధిగమించి పాత రుణాలు తీర్చగలుగుతారు. వృశ్చిక రాశి ఫలితం. సంతాన విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనుసు రాశి ఫలితం. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది. మకర రాశి ఫలితం. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీనరాశి ఫలితం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు తప్పవు.
వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.